Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Dear students, ఈ వీడియోలో మనం 10,000 ప్లస్ స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు పార్ట్ 4లో ఉన్నాం. ఆల్రెడీ మనం టోటల్గా 3 భాగాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది పార్ట్ 4. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ 3 భాగాలు చూడకపోతే ఇక్కడ నుంచి చూడకండి, డైరెక్ట్గా 3 భాగాలు చూసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, క్లియర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సరే. ఇకపోతే ముందుగా విద్యార్థులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్పెల్లింగ్స్ అన్నీ కూడా రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ నెంబర్ 6లో స్పెల్లింగ్స్ అనేటువంటి పుస్తకంలో ఉన్నాము. మీరు ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే కనుక ఇప్పుడేం ఓపెన్ చేయొద్దండి, దయచేసి క్లాస్ అంతా వినండి. విన్న తర్వాత పూర్తి స్థాయిలో అన్ని క్లాస్ అంతా అర్థం చేసుకున్న తర్వాత, వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకొని ఆ తర్వాత అప్పుడు ఇందులో మీరు పేజ్ నెంబర్ 6 ఓపెన్ చేసుకోండి. ఈరోజు నేను చెప్తుండేవన్నీ పేజ్ నెంబర్ 6లో ఉండేవి. పేజ్ నెంబర్ 6, 67 నుండి 89 వరకు నేను ఈ స్పెల్లింగ్స్ అన్నీ ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. దయచేసి ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసుకోవద్దండి, తర్వాత ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఇప్పుడు క్లాస్ వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే దయచేసి విద్యార్థులు ఒక నోట్స్ తీసుకొని కావాలంటే నేను చెప్తున్నప్పుడు మీరు కూడా సొంతంగా రాయడానికి ప్రయత్నించండి ఒక నోట్స్లో. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సరే, కమాన్, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సొంతంగా రాయండి ఫ్రెండ్స్. ఓకే, సొంతంగా రాయండి. $67 గెట్. పలికేది కూడా వినండి, బాగా వినండి, సొంతంగా ఇంగ్లీష్లో రాయండి. గెట్, గెట్, గెట్. ఇంగ్లీష్లో దీని స్పెల్లింగ్ గెట్, GET, గెట్, గెట్, GET, గెట్. గెట్ అంటే అర్థము తెచ్చుకొను లేదా పొందు, పొందుట, తెచ్చుకొనుట, ఈ విధంగా అర్థాన్ని ఇస్తుంది. గెట్ పలికేటప్పుడు గెట్ అనండి, గెట్, GET, గెట్. గెట్ అంటే తెచ్చుకొను, పొందు అని అర్థం. తెచ్చుకొనుట, పొందుట అని అర్థం, గెట్ అంటారు. ఇంకొకటి 68 వర్క్, 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 వర్క్. స్పెల్లింగ్ WORK, వర్క్, WORK, వర్క్. వర్క్ అంటే పని చేయుట, పని చెయ్యుట, పని చేయు. వర్క్, పని చేయుట లేదా ఉత్త పని అని కూడా వస్తుంది. పని చేయుట అన్నప్పుడు వర్బ్, పని అన్నప్పుడు నౌన్ అవుతుందండి. ఇది విద్యార్థులు గమనించాలి. ఉత్త వర్క్ అంటే పని అని కూడా వస్తుంది, పని చేయుట అని కూడా వస్తుంది. ఓకే, పని అంటే నౌన్ అండి, పని చేయుట అంటే వర్బ్ అండి, క్రియ. WORK, వర్క్, WORK, వర్క్. నెక్స్ట్
69. Even. Spelling even. even. దీని అర్థము అయినను అని వస్తుంది. అయినను ఈవెన్. లెక్కల్లో అయితే సరి సంఖ్య అని వస్తుంది. ఈవెన్ నంబర్ అంటారు కదా, సరి సంఖ్య అని వస్తుంది. ఇంగ్లీష్ గ్రామర్లో పోతే కనుక అయినను, ఈవెన్, అయినను, అయినప్పటికీ అని అర్థాన్ని ఇస్తుంది. ఓకే. అలాగే ఇంకొకటి 70. డిఫరెంట్. స్పెల్లింగ్ చూడండి, బాగా నీట్గా రాయండి. డిఫరెంట్ పలికేటప్పుడు డిఫరెంట్. ఇంగ్లీష్లో DIFFERENT, డిఫరెంట్. DIFFERENT, డిఫరెంట్. వేరు అని అర్థం. వేరు అని అర్థం. డిఫరెంట్. వేరు అని అర్థం. డిఫరెంట్. DIFFERENT, డిఫరెంట్. వేరుగా అని అర్థం. డిఫరెంట్. DIFFERENT పలికేటప్పుడు DIFFERENT ఈ విధంగా పలకండి, బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇట్స్. ఇక్కడ విద్యార్థులు రెండు రకాలుగా రాయొచ్చు దీన్ని. ఇట్స్ అన్నప్పుడు ITS ఒకటి రాస్తారు. ఇంకా కొంతమంది ఎలా రాస్తారంటే IT_S ఇలా కూడా కొంతమంది రాస్తారు. ఇట్స్ అంటే విద్యార్థులు ఇక్కడ గమనించాలి, ITS అంటే ఇట్స్ అంటే దానిది దీనిది అని అర్థం. దానిది దాని యొక్క దీని యొక్క అని అర్థం. అపాస్ట్రఫీ లేకపోతే, ఒకవేళ అపాస్ట్రఫీ ఉందనుకోండి, అప్పుడు ఇది ఒక కాంట్రాక్షన్ పదం. ఇది ఇట్ ప్లస్ ఈజ్, ఇట్ ఈజ్. అది ఉన్నది అని అర్థం. అది ఉన్నది. ఈజ్ అంటే ఉన్నది. ఇట్ ఈజ్ అది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పడానికి ఇట్ ఈజ్ అని అంటారు. అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పడానికి. ఇది అపాస్ట్రఫీ ఎస్ అంటారు దీన్ని. ఉత్త కామన్గా ఇట్స్ అన్నప్పుడు దాని దీని అని వస్తుంది. ఇది ఇట్ ఈజ్. ఇది దాన్ని షార్ట్ ఫామ్లో ఇట్స్ అని పలుకుతాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో రెండు ఇట్స్ ఉన్నాయి. ఒకటేమో ITS దానిది దీనిది. ఇట్స్ అంటే అపాస్ట్రఫీ ఎస్ ఉందనుకోండి, అప్పుడు ఇట్ ఈజ్ అది ఉన్నది, ఇది ఉన్నది అని మీనింగ్ ఇస్తుంది. ఓకేనా? ఇది విద్యార్థులు గమనించాలి, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇంగ్లీష్ గ్రామర్లో అతి ముఖ్యమైన విషయం ఇది. ఓకే. ఎస్, ఇంకొక పదానికి వెళ్దాము. నో. అంటే రెండు రకాలుగా రాస్తూ ఉంటారు. ఒకటి NO అని రాసేవాళ్ళు కొంతమంది అయితే, KNOW అని రాసేవాళ్ళు కొంతమంది. NO రాసేవాళ్ళు కొంతమంది అయితే,
KNOW రాసేవాళ్ళు కొంతమంది. NO నో అంటే లేదు, లేదు, కాదు, వద్దు అని నెగిటివ్ మాటగా అర్థం చేసుకోవాలి. లేదు, కాదు, వద్దు అని ఈ విధంగా అర్థం ఇస్తుంది. నో అంటే NO నో, లేదు, కాదు, వద్దు, నెగిటివ్ వర్డ్ అనమాట. నెగిటివ్ వర్డ్ అంటారు దీన్ని. KNOW అంటే నాకు తెలుసు అంటాం కదా, తెలుసు, తెలుసుకో, తెలుసు, నాకు తెలుసు, ఐ నో, నాకు తెలుసు, దే నో, వారికి తెలుసు, యు నో, నీకు తెలుసు. ఈ విధంగా మాట్లాడినప్పుడు KNOW అంటారు. KNOW అంటే తెలుసు అనేటువంటి మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. NO లేదు, కాదు, వద్దు ఇలాంటి మీనింగ్. KNOW అంటే తెలుసు అని అర్థం. సో ఈ రెండు విధాల నోలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇలాంటి విషయంలో. ఓకే, అది NO ఒకటి, KNOW ఒకటి, ఇది విద్యార్థులు గమనించాలమ్మా. అలాగే ఇంకొక పదం తీసుకుందాం. '73 అవర్, 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 అవర్. ఇంగ్లీష్లో అవర్ అన్నప్పుడు OUR, అవర్, OUR, అవర్ అంటే దీనికి మీనింగ్స్ మా, మన, మనది అని అర్థం. మా, మన, మనది అని అర్థం. మా, మన, మనది, ఇది మనది అట్లా. అవర్, అవర్ కంట్రీ, అవర్ నేషన్, అవర్ హౌస్, అవర్ ఫాదర్, అవర్ మదర్, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అది పలికేటప్పుడు అవర్ అనాలి, ఆ అవర్ అనాలి. ఓకే, అలాగే ఇంకొక పదం చూడండి. న్యూ, న్యూ, న్యూ. దీని స్పెల్లింగు NEW, న్యూ. న్యూ అంటే కొత్తది, కొత్తది, కొత్త, కొత్తది, కొత్త, కొత్త, కొత్తది, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. న్యూ, న్యూ అంటే కొత్తది, కొత్త. అలాగే ఇంకొక పదము ఫిలిం, ఫిల్మ్, ఫిలిం అనొచ్చు లేదా ఫిల్మ్, ఫిలిం, ఫిలిం, ఫిలిం. దీన్ని ఇంగ్లీష్లో FILM, ఫిలిం అంటారు. ఫిలిం, ఫిలిం. ఫిలిం అంటే సినిమా అని వస్తుంది, సినిమా అని వస్తుంది, తెర అని వస్తుంది, తెర అని వస్తుంది, చిత్రము అని కూడా వస్తుంది, చిత్రము, చిత్రము. ఫిలిం అంటారు. ఫిలిం, సినిమా, తెర, చిత్రము, మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫిలిం అంటారు. FILM, ఫిలిం, సినిమా, తెర, చిత్రము అని అర్థం. అలాగే ఈ పదం చూడండి. జస్ట్, 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 JUST, జస్ట్. జస్ట్ అంటే కాస్త, కేవలము అని అర్థం. కాస్త, కేవలము అని అర్థం. జస్ట్, కాస్త, కేవలము అని అర్థం. జస్ట్ ఎ మినిట్ అంటారు కదా, ఒక అట్లా. జస్ట్ ఆగండి అంటాం కదా, కాస్త ఆగండి, కాస్త ఒక నిమిషం ఆగండి అంటాం కదా, అలాగా. జస్ట్ స్పెల్లింగ్ ఏమో JUST, జస్ట్, కాస్త, కేవలము అని అర్థం. నెక్స్ట్ ఓన్లీ, ఓన్లీ, ఓన్లీ. దీని స్పెల్లింగ్
ONLY, ఓన్లీ, ఓన్లీ, ఓన్లీ. ఓన్లీ అంటే మాత్రమే, మాత్రమే, కేవలమే, కేవలము అంటారు కదా, కేవలము, కేవలము, మాత్రమే. 20 రూపీస్ ఓన్లీ, 30 రూపీస్ ఓన్లీ, 100 రూపీస్ ఓన్లీ, 1000 రూపీస్ ఓన్లీ అంటాం కదా, అది బిజినెస్లో అంటూ ఉంటాం. మాత్రమే, కేవలము అని అర్థం. నెక్స్ట్ సి, 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 సి. ఇది రెండు రకాలు. కొంతమంది సి అనగానే SEE రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, SEA రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. SEE అంటే చూచుట, చూచుట, కళ్ళతో చూసేదాన్ని సీయింగ్ అంటారు, సి అంటారు ఇక్కడ. చూచుట, సి, చూడు, చూడు, చూచుట, సి అంటారు. ఇంకొక సి ఉంది, SEA, సి అంటే సముద్రము అని అర్థం. సముద్రము అంటే రెండు రకాల మీనింగ్స్ ఉంటుంది, మనం అనుకూలం బట్టి వాక్యం బట్టి అర్థం చేసుకోవాలి. సి, SEA ఒకటి, SEE ఒకటి. SEE అంటే చూడు, చూచుట అని అర్థము. SEA అంటే సముద్రము అని అర్థం. అది విద్యార్థులు ఈ విషయంలో గమనించాలి. అలాగే ఇంకొక పదం చూడండి, యూజ్డ్. యూజ్డ్ బాగా చూడండి స్పెల్లింగ్. యూజ్డ్ పలికేటప్పుడు యూజ్డ్, యూజ్డ్, USED, యూజ్డ్, USED, యూజ్డ్. ఉపయోగించిన, యూజ్డ్ అంటే ఉపయోగించిన, పాస్ట్ టెన్స్ అన్నమాట. ఉపయోగించిన లేదా ఉపయోగించబడిన, ఉపయోగించిన, ఉపయోగించబడిన అని కూడా అర్థం చేసుకోవచ్చు. యూజ్డ్, ఇట్ ఈజ్ యూజ్డ్ అంటారు, అది ఉపయోగించబడినటువంటి, లేదా నేను ఉపయోగించేశాను, ఉపయోగించిన, ఉపయోగించబడిన, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. యూజ్డ్, USED, యూజ్డ్. నెక్స్ట్ గుడ్, 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 మంచి, బాగా, గుడ్, మంచి, GOOD, గుడ్. గుడ్ అంటే మంచి, బాగా. ద మూవీ ఈజ్ గుడ్, సినిమా బాగుంది అంటాం కదా, గుడ్ బాగుంది, బాగా, మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, అది మా ఆరోగ్యమునకు మంచిది. GOOD, గుడ్, GOOD, గుడ్. గుడ్ అంటే మంచి, బాగా అని అర్థం. అలాగే ఈ పదాన్ని చూడండి, వాటర్, 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 WATER, వాటర్, వాటర్ పలికేటప్పుడు వాటర్ అంతే, వాటర్. నీళ్ళు, తాగే నీరు, నీళ్ళు, నీరు, నీళ్ళు, నీరు, నీళ్ళు. డ్రింకింగ్ వాటర్, తాగు నీళ్ళు, అట్లా వాటర్ అంటారు. WATER, వాటర్ అంటే నీరు, నీళ్ళు అని అర్థం. అలాగే ఇంకొక పదం చూడండి, బీన్, 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 బీన్. బీన్ అంటే BEEN, బీన్. ఇది హెల్పింగ్ వర్బ్ కిందికి వస్తుందండి. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్, ఐ హ్యాడ్ బీన్
అని రాస్తూ ఉంటాం కదా, ఉండుట అని అర్థం. ఉండుట బీన్ అంటారు. ఇది ఒక V3 ఫామ్ అండి. ఇది గ్రామర్లో V3 ఫామ్ ఆఫ్ బీన్ అంటారు అట్లా. ఓకే, బీ వాజ్ బీన్ అని ఉంది, అర్థమైందా? బీ అంటే హెల్పింగ్ వర్బ్స్లో వస్తుంది. అది బీ ప్రజెంట్ టెన్స్ అయితే దానికి పాస్ట్ టెన్స్ వాజ్, దానికి V3 ఫామే ఈ బీన్ అనమాట. గ్రామర్లో వస్తుంది, ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. ఓకే, సరే గ్రామర్లో నేర్చుకుంటారులేండి, ఇవేమి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అది బీ వాజ్ బీన్ అని గ్రామర్లో ఉన్నాయన్నమాట. దాంట్లో బీన్ అనమాట. బీన్ అంటే ఉండుట, అది V3 ఫామ్, అది పాస్ట్ పార్టిసిపుల్. ఇది తర్వాత గ్రామర్లో వివరిస్తాంలేండి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, BEEN బీన్ అంతే, నేర్చుకోండి, స్పెల్లింగ్ నేర్చుకోండి అంతే చాలు ఇప్పటికి. అలాగే నీడ్ NEED నీడ్ అంటే అవసరము. ఐ నీడ్ దాట్, నాకు అది అవసరం ఉంది, అర్థమైందా? నీడ్ అంటారు. ఐఎమ్ ఇన్ నీడ్, నేను అవసరంలో ఉన్నాను. ఐఎమ్ ఇన్ నీడ్ అంటే నేను అవసరంలో ఉన్నాను అని అంటారు. అట్లా నీడ్ అంటారు. NEED నీడ్ అంటే అవసరము. నీడ్ అంటారు, NEED నీడ్ అంటే అవసరము. షుడ్ రాసేటప్పుడు చూడండి, షుడ్ షాకు కొమ్ము, షుడ్ పలికేటప్పుడు షుడ్ అనాలి. స్పెల్లింగ్ SHOULD. ఇది గ్రామర్లో అతి ముఖ్యమైనటువంటి ఫ్యూచర్ ఫామ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్స్లో ఫ్యూచర్ ఫామ్ వర్డ్. ఇది పాస్ట్ షుడ్. దీని అర్థము తప్పనిసరిగా, ఖచ్చితంగా అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. షుడ్ అంటారు. ఐ షుడ్ పాస్ ద ఎగ్జామ్, ఐ షుడ్ గెట్ ద జాబ్, హీ షుడ్ కమ్ హియర్, హీ షుడ్ ఎర్న్ మనీ, హీ షుడ్ పాస్ ఇన్ దిస్ ఇయర్. ఈ విధంగా షుడ్ వాడుతూ ఉంటాం. షుడ్ అంటే ఖచ్చితంగా, తప్పనిసరిగా అని అర్థం. షుడ్ ఫ్యూచర్ ఫామ్ వర్డ్ అండి. ఇది హెల్పింగ్ వర్బ్స్లో ఫ్యూచర్ ఫామ్ వర్డ్. ఓకే, SHOULD షుడ్ అనాలి. ఇక్కడ ఎల్ సైలెంట్ అండి, షుడ్ అనాలి అంతే. ఎల్ ఉంది కదా, షుడ్ అనకూడదు, అది తప్పది. ఓకే, షుడ్ అనాలి, SHOULD షుడ్. అలాగే ఇంకొకటి చూడండి, వెరీ VERY వెరీ అంటారు. వెరీ అంటే చాలా అని అర్థం. చాలా, వెరీ అంటే చాలా అని అర్థం. VERY వెరీ అంటే చాలా అని అర్థం. అలాగే ఇంకొక పదము ఎనీ ANY ఎనీ అర్థము ఏదైనా అని అర్థం. ఎనీ ఏదైనా పలికేటప్పుడు ANY ఎనీ ఏదైనా అని అర్థం. అలాగే ఇంకొక పదము హిస్టరీ చదివేటప్పుడు హిస్టరీ అనాలి. స్పెల్లింగ్ చూడండి, HISTORY
HISTORY, హిస్టరీ, హిస్టరీ, HISTORY, హిస్టరీ అంటే చరిత్ర, చరిత్ర అని అర్థం. చరిత్ర, హిస్టరీ, హిస్టరీ అంటే చరిత్ర. HISTORY, హిస్టరీ అంటారు. హిస్టరీ, చరిత్ర. ఓకే. అలాగే ఇంకొక పదము ఆఫన్, ఆఫన్, ఆఫన్. ఇది కొంచెం కొత్తగా ఉంటుందండి, చూసి రాయండి. ఆఫన్ అన్నప్పుడు OF, ఇక్కడ TEN వస్తుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ పొరపాటు అవుతూ ఉంటారు. ఇది ఒక సైలెంట్ లెటర్. ఇది టీ అనేది ఇక్కడ ఒక సైలెంట్ లెటర్. OFTEN, ఆఫన్. స్పెల్లింగ్ రాయమన్నప్పుడు ఇక్కడేమో పలికేటప్పుడు టీ లేదు, టే అనేది లేదు ఇక్కడ. ఆఫ్టన్, ఆఫ్టన్ అనకూడదు. దీన్ని కూడా పలికేటప్పుడు ఆఫన్ అనాలి. ఆఫన్ పలికేటప్పుడేమో ఆఫన్ అనాలి, రాసేటప్పుడేమో ఆఫన్ అంటాం కాబట్టి సౌండ్ టీ అనేది ఉండదు. అందుకే దాన్ని సైలెంట్ లెటర్ అన్నారు. సో OFTEN, ఆఫన్. ఆఫన్ అంటే అప్పుడప్పుడు అని అర్థం. అప్పుడప్పుడు, తరచుగా, అప్పుడప్పుడు, అప్పుడప్పుడు, అప్పుడప్పుడు నేను సినిమాకి పోతుంటా. ఆఫన్ ఐ గో టు ద మూవీస్. ఆఫన్ అంటారు. OFTEN, ఆఫన్. పలికేటప్పుడేమో ఆఫన్ అనాలి, రాసేటప్పుడేమో OFTEN రాయాలి. ఇది విద్యార్థులు గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? రాసేటప్పుడేమో OFTEN అని రాయాలి, చదివేటప్పుడేమో పలికేటప్పుడేమో ఆఫన్ అనాలి అంతే. టీ అనేది పలకనికి పోకూడదు. 10 అనకూడదు, ఆఫ్ 10 అనకూడదు. OFTEN అని ఉన్నా కూడా ఆఫన్ అని పలకండి. అది విద్యార్థులు గమనించాలి, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఓకే. అప్పుడప్పుడు అని అర్థం. అలాగే ఇంకొక పదము వే, వే, వే. వే అంటే WAY, వే. వే అంటే దారి, దారి లేదా దారి, దారి లేదా దారి, దారి. వే మార్గము, దారి, మార్గము, మార్గము, దారి, మార్గము అంట. సో WAY, వే అంటే దారి, మార్గము. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ పుస్తకాలు కొన్నవారు ఇప్పుడు దయచేసి పుస్తకాన్ని ఓపెన్ చేసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. బుక్ నెంబర్ 6 స్పెల్లింగ్స్ 1 అనేటువంటి పుస్తకంలో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి స్పెల్లింగ్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయండి. మీరు చక్కగా ఓపెన్ చేసుకోండి. ముందుగా తెలుగును చూడండి, ఇంగ్లీష్ అడ్డం పెట్టుకోండి. ఇలాగా తెలుగును చూడండి, తెలుగును చూస్తూ ఇంగ్లీష్లో చెప్పుకుంటారండి. గెట్, GET, గెట్. వర్క్, WORK, వర్క్. ఈవెన్, EVEN, ఈవెన్ అని అలా లైన్గా ఇంగ్లీష్ చెప్పుకుంటూ వచ్చేసేయండి. దీని ద్వారా ఏం మీకు లాభం అంటే స్పెల్లింగ్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది. తర్వాత చదవడం ఎలాగా? తెలుగు ముచ్చుకోండి. తెలుగు ముచ్చుకోవడం వల్ల పక్కన ఇంగ్లీష్ ఉంటుంది కదా, మీరేం చేయాలి? తెలుగుని ఈ విధంగా అడ్డం పెట్టేసుకొని ఇంగ్లీష్ చదువుకుంటారండి. తర్వాత ఎలాగో మీనింగ్స్ చదువుకోండి, మీనింగ్స్ కూడా అర్థమైపోద్ది. సో ఒకేసారి రాయడము, డిక్టేషన్స్, స్పెల్లింగ్స్ ఒకేసారి సొంతంగా చెప్పడము, పలకడము, రీడింగ్ మెథడ్స్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక అరగంట డైలీ కేటాయించండి, మీకు చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇకపోతే మా మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకున్న వారు దయచేసి ఈ నంబర్కు కాల్ చేయండి. ఇది మొత్తం వచ్చేసి 10 బుక్కుల సెట్ అండి. ఇంగ్లీష్ రైటింగ్, రీడింగ్ సంబంధించినటువంటి 10 బేసిక్ పుస్తకాలు ఉంటాయి. 10 బేసిక్ బుక్స్ ఉంటాయి. 10 బేసిక్ బుక్స్ 1000 రూపీస్ ఫీజు అవుతుంది. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు వెంటనే కాల్ చేయండి, 9390485239. ఇందులో మీకు ఒక 10,000 స్పెల్లింగ్స్ నేర్పిస్తామండి. 10,000 ప్లస్ స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు మీరు.
మళ్ళీ ఎక్కడి నుంచి ఆల దగ్గర నుంచి తెలుగు దగ్గర నుంచి 10,000 స్పెల్లింగులు నేర్చుకోవచ్చండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా సరే కాల్ చేయగలరు 9390495239 9390495239 ఈ నంబర్కి వాట్సాప్ ఉంటుంది, కాల్ కూడా చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.